జై శ్రీరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ఐశ్వర్య సూత్రం చాలా చాలా శక్తివంతమైనటువంటి ఐశ్వర్య సూత్రం. అదేమిటంటే చాలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇవ్వడంలోనే రావడం ఉంది. అందరూ ఎప్పుడు కూడా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇవ్వడంలోనే రావడం ఉంది. మనందరికీ రావాలని కోరుకుంటాం డబ్బులు, ఐశ్వర్యం. కానీ దానికి ఏంటి అంటే ఇవ్వడం. మనం ఏ విధంగా చూసినా మనం సహజంగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం సమాజంలో. వీడు బాగా డబ్బులు ఉన్నాయి, లేకుంటే బాగా పెట్టి పుట్టాడు. ఇవన్నీ ఏంటి దాని అర్థం అంటే పూర్వజనంలో ఎక్కడో బాగా ఇచ్చి ఉన్నాడు, బాగా ఎవరికో దాన ధర్మాలు చేసుకున్నాడు, కాబట్టి ఈ జన్మలో ఇటువంటి లైఫ్ వీడికి వచ్చింది అని చెప్తున్నాం కదా. కర్మ సిద్ధాంతం కూడా అదే చెప్తుంది కదా. మనం ఏది పొందాలన్నా ఎప్పుడో ఒకప్పుడు మనం ఏదో ఒకటి ఇచ్చి ఉంటాం. మరి ఇప్పుడైనా అదే సిద్ధాంతం వర్తిస్తుంది కదా, కర్మ సిద్ధాంతం. ఈరోజు మనకు కావాలనుకుంటున్నాం, కానీ ఒక్కరికి ఏమీ మనం ఇవ్వడం లేదు. అదేమిటండి, మనకు లేకపోవడమే సమస్య కదా. లేనివాడు వేరే వాళ్ళకి ఏమిస్తాడు అని మనకు వెంటనే ప్రశ్న వస్తుంది. కానీ దానికి సమాధానం ఏంటంటే నువ్వు అంతే ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఎంత ఉందో అంతలో మనస్ఫూర్తిగా తృప్తిగా ఇవ్వడం నేర్చుకోవాలి. కనకధార స్తోత్రం ఉంది. ఈ కనకధార స్తోత్రం గురించి అందరికీ తెలుసు కదా. ఏ సందర్భంలో మన శంకరులు ఆ కనకధార స్తోత్రాన్ని వినిపించి లక్ష్మీ అమ్మవారిని అనుగ్రహంతో ఆ పేద బ్రాహ్మణ స్త్రీకి ఆ బంగారు ఉసిరికాయలు కురిపించాడు. అన్నిటికీ మూలం ఏంటి, అది మర్చిపోకూడదు. ఏంటి మూలము? ఆయనకి ఆ రోజు ఆవిడ పారణ కోసం పెట్టుకున్నటువంటి ఉసిరికాయను ఇచ్చింది. ఏమీ లేదు ఆవిడ ఇంట్లో, కించిత్తు లేదు. ఒక సన్యాసి మన ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అన్నాడే, అతన్ని ఏమీ లేకుండా ఎలా పంపించాలన్న ఆ యొక్క స్త్రీ యొక్క ఆలోచన చూసారా. మనం సహజంగా ఒకసారి ఊహించుకోండి, అటువంటి స్థితిలో ఉంటే, తినడానికి తిండి కూడా లేకుండా అంత దారిద్ర్యంలో ఉంటే, అప్పుడు ఎవరిన వస్తే ఎల్లవయ్యా నాకే లేదు అని సహజంగా అంటాం కదా. కానీ ఆవిడ ఏదో ఒకటి ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి. ఆ ఇవ్వాలి అన్న గుణమే, ఆవిడ యొక్క లక్షణమే శంకరుల్ని కరిగించింది. ఆ ఉన్నటువంటి ఒక్క ఉసిరికాయని ఆయనకిచ్చింది. వెంటనే శంకరులు అమ్మవారిని స్తోత్రం చేశారు, బంగారు ఉసిరికాయలు కురిపించారు. ఇక్కడ మూలం మొత్తం అదే. అంటే ఉసిరికాయ ఇస్తే అయిపోలేదు ఇక్కడ. అంటే ఏమీ లేకుండా కటిక దారిద్ర్యంలో ఉన్న స్త్రీ ఏదో ఒకటి ఇవ్వాలన్న తపన తప్పించి అది ఇచ్చింది కదా. అది మాత్రం బాగా మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు కూడా ఏది ఇవ్వాలన్నా ముందు మనం ఏదో ఒకటి ఇవ్వాలి. అంటే భగవంతుడు అండి మనకి ఏదో ఒకటి ఇచ్చి పుచ్చుకోవడమా కాదు ఇక్కడ. దాన్ని ఏమంటామంటే మన చట్టపరమైనటువంటి భాషలో కన్సిడరేషన్ అంటాం. కన్సిడరేషన్ అంటే ఒకరు వ్యక్తికి ఏదైనా ఇవ్వాలంటే ఒక కన్సిడరేషన్ ఉండాలి. ఎందుకు ఇవ్వాలి అంటే ఉద్యోగి ఒక యజమాని దగ్గర పనిచేస్తూ ఉంటాడు, అతనికి జీతం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? అతను పనిచేస్తున్నాడు కాబట్టి. దీన్ని కన్సిడరేషన్ అంటాం. అతను ఎందుకు పనిచేయాలి? జీతం తీసుకున్నాడు కాబట్టి. ఇతనికి కన్సిడరేషన్. అంటే లీగల్ బాండేజ్ మన చట్టంలో కూడా అలా ఉంది. కాబట్టి భగవంతుడు కూడా ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఏదో ఒకటి అర్పిస్తే అది నీకు, అది ఏ రకంగానో మారి నీకు వస్తుంది. భగవంతుడికి పాదాల మీద ఒక చిన్న ఒక పుష్పాన్ని నువ్వు సమర్పించావు అనుకోండి, ఆయన దాన్ని 1000 పుష్పాలు తయారు చేసి ఒక లారీ పుష్పాలను పంపించవు. అలా అవ్వదు. నీకు దాన్ని, ఆ పుష్పాన్ని తీసుకొని స్వీకరించి ఆయన ఒక ఐశ్వర్యాన్ని, నీకు ఉద్యోగం ఇవ్వచ్చు, నీకు వ్యాపారంలో లాభాలు ఇవ్వచ్చు, నీకు వాహనం ఇవ్వచ్చు. నువ్వు ఇచ్చేది వేరు, వచ్చేది వేరు. కానీ ఏదో ఒకటి మనం ఇస్తేనే అక్కడి నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం గమనించాలి. శివుడి లింగం మీద మనం పాలు పోసామనుకోండి, మనకి ఏమొస్తుంది? మనకు ఆ పాలే 100 కొద్ది లీటర్లు పాలు మన ఇంటికి వస్తుంది అనుకుంటామా? కాదు. మనం ఆయనకు సమర్పిస్తే భక్తితో ఆయన మనకి ఏది అవసరమో దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఇది దాంట్లో ఉన్నటువంటి సారాంశం. కాబట్టి ఎలా చూసినా సరే ఇవ్వడం అనేదే ముఖ్యం. మన సనాతన ధర్మంలో చెప్పింది అదే. ఇక్కడ ఉన్నటువంటి మనీ విషయంలో కూడా, ప్రిన్సిపల్స్లో కూడా మనం ఇవ్వడమే ఇంపార్టెంట్. కాబట్టి రావడం అంతా ఎక్కడ ఉంది? రహస్యం అంటే ఇవ్వడంలోనే రావడం ఉంది. కాబట్టి ఎవరైతే ఏదైనా ఆర్థిక సమస్యలో ఉన్నా, ఏదైనా డబ్బులు బాగా కావాలనుకున్నా సరే, కొంత చిన్న చిన్న డబ్బులతోటి ఇవ్వడాన్ని ప్రారంభం చేయండి. అంటే ఎంతో వేలు ఖర్చు పెట్టక్కర్లా. ఒక 50 రూపాయలకి 2 ఇడ్లీ ప్యాకెట్లు కొనుక్కొని ఆ దారి దగ్గర, గుడి దగ్గర ఉన్నటువంటి ఆ భిక్షువులకి 2 ఇడ్లీ ప్యాకెట్లు ఇవ్వండి. అంతే. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, అట్లా చిన్నపిల్లలు అనుకోండి 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వండి.
ఎవరైనా మన ఇంటి వరకు వచ్చారు, ఏదో ఒక ఇడ్లీ పెట్టడమో, లేకుంటే ఒక బిస్కెట్ ఇవ్వడమో, లేకుంటే ఒక 5 రూపాయలు డబ్బులు ఇచ్చి పంపించడమో చేద్దాం. అంటే చిన్న చిన్నవే, నేను వందల్లో వేళ్ళు ఖర్చు పెట్టేసి మీరు అసలు లేని సమయంలో ఇవన్నీ చేయమని చెప్పను. కానీ ఇవ్వడం అనేది మనస్ఫూర్తిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ ఇచ్చేటప్పుడు కూడా ఆ ఫీల్ ఎలా ఉండాలంటే, మనం ఇచ్చే దాని మీద పూలికి ఉండాలి. మళ్ళీ ఏదో ఇస్తే ఏదో వస్తుంది కదా అని ఆశించి కాదు, ఒక త్యాగపూర్వకంగా దాన్ని ఇవ్వాలి. మీరు హాయిగా ఉండండి, మీరు హాయిగా దీన్ని తినండి, ఈ 5 రూపాయలు నా వంతుగా నీకు 5 రూపాయలు ఇస్తున్నాను, మీరు సమృద్ధిగా ఉండండి, ఈ భావనతో మనం ఇచ్చినప్పుడు ఆ భావన ముఖ్యం, ఇచ్చే అమౌంట్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఆవిడ ఇచ్చింది చిన్న ఉసిరికాయ, ఆ ఉసిరికాయ తీసుకొని ఏం చేశాడు, బంగారు ఉసిరికాయలు కురిపించాడు. అంటే ఇక్కడ భావనే ముఖ్యం. ఉసిరికాయ ఇచ్చిందా, 1 ఇచ్చిందా, 10 ఇచ్చిందా అని ముఖ్యం కాదు. దీనికి బాగా అర్థం కావాలంటే నేను ఒక చిన్న కథ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మొత్తం ఆ ఊరంతా కూడా తోటకూర పండించమని చెప్పాడు. తోటకూర, మొత్తం తోటకూర. ఇది తోటకూర అంటే చాలా ఇష్టం. తోటకూరని ఆయన కట్టలు కట్టలు, వందలు వేల కట్టలు బ్రాహ్మణులకి దానం చేసేవాడు. ఒకసారి ఆ ఊరికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసిని అడిగాడు, ఇతను ఎందుకు చేస్తున్నాడు ఈ రాజు అంటే, పూర్వజన్మంలో ఈయన చేసినటువంటి ఒక దానాన్ని ఈయన ఒక స్వామి ద్వారా తెలుసుకున్నాడు. ఏమిటంటే, ఈయనకు ఈ జన్మలో ఈ రాజ్యాధికారం రావడానికి కారణం ఏంటంటే, పూర్వజన్మలో ఈయన ఒక పేద బ్రాహ్మణుడు, పెద్ద సంపద ఏమీ లేదు, పెద్ద పొలాలు కూడా ఏమీ లేదు. ఆయన ఇంటి పెరట్లో తోటకూర నాటుకునేవాడు, తోటకూర పండించుకునేవాడు. ఈ తోటకూరని ఎవరైనా బ్రాహ్మణులు ఆకలిగా ఉన్న వాళ్ళు వస్తే ఆ తోటకూర ఒక కట్ట వాళ్ళకు దానంగా ఇచ్చేవాడు. అంతే ఆయన చేసింది. ఇలా ఒక తోటకూర దానం చేసినందుకు ఈ జన్మలో అతనికి ఒక రాజ్యానికి రాజు అయ్యాడు. ఈ విషయం ఒక సన్యాసి చెప్పాడు అతనికి. కాబట్టి ఆ పూనికతో ఆయన ఎక్కువ మొత్తంలో తోటకూరను పండించడం, దాన్ని దాన ధర్మాలు చేయడం చేస్తున్నాడు. మొత్తం ఆ రాజ్యం అంతా తోటకూర పండించని కూడా చెప్పాడు. తోటకూర అంటే ఆయనకు అంత మమకారం అనమాట. మమకారం అంటే ఎందుకు వచ్చింది, తోటకూర వల్లనే నేను ఈ రాజ్యాన్ని పొందాను అని ఆయన విశ్వాసం. ఒకసారి ఆ గ్రామానికి, ఆ రాజ్యానికి ఒక సన్యాసి వచ్చినప్పుడు ఆయన అడిగాడు, అంతకు ఇంత అయితే ఇంతకి ఎంత అని అడిగాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, సన్యాసికి అర్థమైంది. అంతకు ఇంత అయితే ఇంతకి ఎంత, అంతకింత అంటే ఏంటి అంటే, నేను ఒక చిన్న కట్ట తోటకూర దానం చేస్తే నాకు ఇంత పెద్ద రాజ్య పదవి వచ్చింది కదా, ఇన్ని కట్టలు దానం చేస్తున్నాను కదా, నాకు ఎంత వస్తుందో, ఈ బ్రహ్మాండాలన్నిటికీ నేను రాజు అయిపోతానా ఏవి అని ఆయన రాజు యొక్క ప్రశ్నలో ఉన్నటువంటి అంతరార్థం, ఆ ఉద్దేశంతో అడిగాడు. అంతకి ఇంత అయితే ఇంతకెంత అని. ఆ సన్యాసి చెప్పాడు, ఇంతకి ఇంతే అని చెప్పాడు. అంటే అది కూడా అర్థమైంది దానికి. అంటే దాని అర్థం ఏంటంటే, అప్పుడు ఎందుకు స్వామి ఆ విధంగా చెప్తున్నారు అని అడిగితే ఆ సన్యాసి చాలా వివరంగా చెప్పాడు. నాయన, అప్పుడు నీకున్నటువంటి సంపద చాలా అల్పమైనది, నువ్వే కటిక దారిద్ర్యంలో ఉన్నావు. ఆ దారిద్ర్యంలో ఉంటూ వచ్చిన వాళ్ళకి ఒక చిన్న కట్ట నువ్వు ఇచ్చావు కాబట్టి నీకు ఈరోజు ఈ రాజ్యపద వచ్చింది. నువ్వు ఈరోజు మహారాజువి, ఇంత పెద్ద రాజ్యం ఉంది, ఇంత సంపద ఉంది. ఇంత సంపదలో నువ్వు లారీ ఇచ్చినా, ఇంత 1000 కట్టలు ఇచ్చినా కూడా అది అల్పమే, దానికంటే తక్కువ కిందికే వస్తుందని చెప్పాడు. కాబట్టి మనకి ఎంత ఉన్నది అన్నది ముఖ్యం కాదు, మనం ఏ ఉద్దేశంతో, ఏ స్పిరిట్తో మనం దాన్ని ఇస్తున్నాం అనేది ముఖ్యం. కాబట్టి ఇది బాగా అర్థం చేసుకుంటే మీరు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఇచ్చేది సద్బుద్ధితో, మంచి స్పిరిట్తో ఇవ్వండి. ఒక 10 రూపాయలు కావచ్చు, ఒక బిస్కెట్ ప్యాకెట్ కావచ్చు, ఇవ్వండి. అది మనకు 100 రెట్లై మళ్ళీ మనల్ని చేరుకుంటుంది, మనకు ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాని ఎంత ఇచ్చామనేది ఇంపార్టెంట్ కానే కాదు భగవంతుడికి. స్వస్తి.